ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సుమారుగా మనం 8 భాగాలు మనము విన్నాం. ఎవరి గురించి అంటే నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు. అవి సుమారుగా 8 భాగాలు పూర్తి చేసుకొని 9వ భాగంలోనికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఏమండి, ఈ వారంతో నపుంసకుడి యొక్క జీవిత వృత్తాంతం, ఆయన భక్తి తత్వం, ఆయన రక్షణ ప్రణాళిక ఇవన్నీ ఈ వారంతో మనకైపోతాయి. ఏమండి, జాగ్రత్తగా విందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 32 నుండి నేను చదువుతాను. చాలా మీరు జాగ్రత్తగా వినండి, మనసు పెట్టండి, దిక్కులు చూడకండి. ఏమంటే జాగ్రత్తగా వినండి. అతడు అంటే నపుంసకుడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం వచ్చిన 32. ఏమండి, అతడు అంటే నపుంసకుడు లేఖనమందు చదువుచున్న భాగము ఏదనగా, ఏమండి, ఆయన అంటే యేసుక్రీస్తు వారు గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని నపుంసకుడు యెషయా ప్రవక్త ద్వారా పరలోకమందున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి, ఏమండి, యెషయా గ్రంథములో ఈ యొక్క క్రీస్తు యొక్క శ్రమల గురించి, క్రీస్తు యొక్క సిలువను గూర్చి, క్రీస్తు యొక్క మరణమును గూర్చి, క్రీస్తు యొక్క శోధన గురించి యెషయా ప్రవక్త ద్వారా సుమారుగా ఎన్నో వందల సంవత్సరాల క్రితము ఒక అద్భుతమైన ప్రవచనాన్ని యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ దేవుడు పొందుపరిచాడు, అంటే రాసి ఉంచాడు. రాసి ఉంచబడిన ఈ లేఖనాలని నపుంసకుడు, ఏమండి, ఆరాధించడానికి, తండ్రిని మహిమపరచడానికి ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండానికి సుమారుగా 2500 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేశాడు. 2 వన్ వే, అంటే ఒకవైపే సుమారుగా 60 రోజుల ప్రయాణం. ఏమండి, 60 రోజుల ప్రయాణం యొక్క వ్యవధిలో మళ్ళీ తిరిగి తన ఆఫ్రికా ఖండానికి తన కందాకి అనే ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో నపుంసకుడు రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్న సందర్భం ఇది మీకు చెప్తాను లేదా, మళ్ళీ జ్ఞాపకం చేశాను మీకు. ఏమంటే యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మంచి నాలెడ్జ్ పర్సన్ నపుంసకుడు. ఇటు స్త్రీలింగము కాదు, అటు పురుషలింగము కాదు. ఏమండి, మీకు అర్థమైంది? ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ అంటే పాత నిబంధన గ్రంథములో ఈ యొక్క నపుంసకులకి దేవుడు రాయించిన మాట ఏంటంటే షండు. ఎవరు? షండు. అంటే షండులు అంటారన్నమాట నపుంసకుల్ని. కృత నిబంధనకు వచ్చేసరికి నపుంసకుడు అని రాయబడింది. మన భాషలో, ఏమండి, మన భాషలో హిజ్రా అంటాం మనం. క్లియర్? ఏమండి, డౌట్ క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు అటువంటి ఆయన కూడా వినండి, అటువంటి ఆయన కూడా ఏం కావాలని కోరుకున్నాడండి అంటే, నేను కూడా ఇశ్రాయేలీయుడినే, నేను కూడా నా తండ్రిని ఆరాధించాలి, నేను నా తండ్రిని ఘనపరచాలి, నేను కూడా ధర్మశాస్త్ర క్రింద నేను ఉన్నాను, ధర్మశాస్త్రం నాపై పరిపాలన చేస్తుంది, ధర్మశాస్త్రంలో దేవుడు తన చట్టాన్ని రాయించాడు, తన ఆజ్ఞలు రాయించాడు, నేను ఆ ఆజ్ఞలను, తన చట్టాన్ని శిరసా వహించాలి అని అనుకున్నాడు. ఏమంటే అన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రయాసపడి, ఏమంటే శ్రమపడి, తన భక్తిని కనపరుచుకొని, తన ఆసక్తిని చూపించి, ఒక భారము కలిగి, ఒక మంట కలిగి నపుంసకుడు ఆరాధనకు వచ్చాడు యెరూషలేము ప్రాంతానికి. ఓకే, తిరిగి మళ్ళీ తన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోతున్న సందర్భములో అనుకున్న మంట చూసారా, అనుకున్న తీవ్రత,
తన హృదయంలో ఉన్న మంట ఏంటండి అంటే, నేను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వట్టిగా వెళ్ళిపోతే ఏం బాగోదు, ఇప్పుడే నేను తండ్రిని ఆరాధించాను, తండ్రిని ఘనపరిచాను. ఏమండి, ధర్మశాస్త్ర ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారం కాదు సుమి, ధర్మశాస్త్ర ప్రకారమా. ఎక్కడ ఆరాధన? దేవాలయములో ఆరాధన. కానీ క్రొత్త నిబంధన ప్రకారము ఆరాధన ఏంటండి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అని ఎవరు చెప్పారు? సాక్షాత్తు మన యేసు ప్రభువారే. ఎవరికి చెప్తున్నాడు అంటే సమరయ స్త్రీకి చెప్పాడు. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు మీరు ఇప్పుడు చెప్పండి, పర్వతాల మీదను యెరూషలేము దేవాలయములోను తండ్రిని ఆరాధించేవారు కదా. ఒక కాలం వస్తుంది, ఆ కాలములో పర్వతాల మీదను కొండల మీదను, ఏమండి, లేకపోతే టెంటల క్రింద యెరూషలేము దేవాలయములోను తండ్రిని ఆరాధించరు. తండ్రిని యథార్థముగా ఎవరైతే ఆరాధించాలని కోరుకుంటారో ఆ తండ్రి కోరుకునే ఆరాధన ఎలాగుంటుంది అంటే, ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతో ఆరాధించాలి. ఇది ఏమండి, ఆత్మతో ఆరాధించాలి. 2, సత్యముతో ఆరాధించాలి. ఏమండి, ఆ కాలం వచ్చేసింది, ఆ కాలం ఇప్పుడే వచ్చింది, మేము ఆరాధిస్తున్నాం తండ్రిని అని యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అది ఏమండి, క్రీస్తు ద్వారా, నూతన నిబంధన ద్వారా ప్రపంచ క్రైస్తవులకు యేసుక్రీస్తు వారు అసలైన ఆరాధన ఏంటి, రియల్ వర్షిప్ ఏంటి అనేది అక్కడ చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది కదా? నోరు లేపండి. ఓకే, డౌట్ క్లియర్. అయితే ఇప్పుడు నపుంసకుడు ఆరాధన ఎలాగుందండి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన. అంటే వినండి, మనుష్యుల ద్వారా కట్టబడిన ఈ చర్చ్ బిల్డింగ్లో ఆరాధన చేయడానికి వచ్చాడు. వెరీ గుడ్, ఆరాధన అయిపోయింది. ఆరాధన చెప్పండి ముగించుకున్నాడు. తిరిగి రథం మీద తన ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడండి. అది మ్యాటర్. ఓకే, చదువుతున్నప్పుడు ఆయనకి అర్థం అవ్వలేదు. నాలెడ్జ్ పర్సన్, మళ్ళీ జ్ఞానం కలిగిన వాడు. ఎవరు? నపుంసకుడు హిజ్రా. ఈ హిజ్రా అనే వ్యక్తి మంచి నాలెడ్జ్ పర్సన్, మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి చదువుకున్నవాడు. లేకపోతే కందాకే అనే ప్రాంతానికి ఈయన ముఖ్యమంత్రి ఏంటండి, క్షమించండి, ప్రధానమంత్రి ఏంటి, అవునా? కందాకనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాణికి సలహాలు అందించినవాడు. రాణిగారి ధనాగారం అంటే తన ఆస్తి అంతటి మీదైన పనివాడు, నమ్మకస్తుడు. ఏమండి, అటువంటి వ్యక్తికి జ్ఞానం లేదనుకున్నారా? మహాజ్ఞానం అండి హిజ్రా అయినప్పటికీ, నపుంసకుడు అయినప్పటికీ. ఏమండి, అవునా? మంచి జ్ఞానం కలిగిన వాడు నపుంసకుడు. అయితే ఏమనుకోండంటే నేను వట్టిగా వెళ్ళిపోతే బాగోదు అనుకుని యెషయా గ్రంథాన్ని వినండి, 53వ అధ్యాయంలో రాయబడిన యెషయా గ్రంథాన్ని, ఆ లేఖనాలని చెప్పండి, నపుంసకుడు చదువుతున్నాడా? చెప్పండి, చదువుతున్నాడా? చదివేశాడు. ఏం చదివాడు మీకు ఇప్పుడు నేను చదివి వినిపించేశాను. అయితే మళ్ళీ వినండి, అప్పుడు నపుంసకుడు ప్రవక్త అంటే ఎవరు నడుతున్నాడు? ఫిలిప్ గారు నడుతున్నాడు. ప్రవక్త ఏమండి, ఎవరు గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? అయ్యా సార్, చదివాను కానీ అస్సలు నాకు బుర్రకెక్కలేదు. అసలు ప్రవక్త ఎవరి గురించి ఈ వచనాలు రాశాడు? ఈ వచనములు ఉన్న ఈ వచనములు ఎవరు ఉన్నారు? ఎవరి గురించి రాయబడింది? ఎవరు బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఎవరున్నారు? అసలు ఎవరున్నారు నాకు తెలియచేయండి. ప్రవక్త ఉన్నాడా, లేకపోతే వేరొకరు ఎవరైనా ఉన్నాడా అని నపుంసకుడు ఫిలిప్ గారిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు బాగానండి, అందుకు ఫిలిప్పు 35వ వచనం, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి, చదివేస్తానండి. ఏమంటే నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి, అది విశ్వ ప్రపంచములో ఈ ఆరిన నేల మీద ఎటువంటి బోధకుడైనా, బాగానండి, ఎటువంటి పాస్టర్ అయినా, ఎటువంటి సేవకుడైనా, ఏమంటే పరిశుద్ధ గ్రంథములోని ఉన్న విషయాలు సంఘానికి చెప్పుతున్నప్పుడు ఎలా చెప్పాలి అంటే లేఖనాన్ని ఆధారంగా చేసుకుని వాక్యం చెప్పాలి. అటు చూడద్దు మీరు, నాగా చూడండి. ఏమంటే లేఖనాన్ని అనుసరించి సత్యాన్ని సంఘానికి చెప్పాలి. వాడే నిజమైన సంఘం, అదే నిజమైన బోధ, అదే నిజమైన
ఏమిటి విశ్వాసం? బాగా వినండి. అయితే ఇక్కడ ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అన్నాడు. ఏ లేఖనం? యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో నపుంసకుడు చదువుతున్నాడే, ఆ లేఖనాన్ని ఆధారంగా తీసుకొని, ఆ లేఖనాన్ని ఉదాహరణగా తీసుకొని అతనికి, నపుంసకునికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించాను. గత వారం మీకు లేఖనాల గురించి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పను, అవునా? లేఖనాలు చెప్పానా? లేఖనాల్లో నిజంగా లేఖనాల యొక్క ఔన్నత్యం ఏంటి, లేఖనాల యొక్క గొప్పతనం ఏంటి, లేఖనాల యొక్క సారాంశం ఏంటి, లేఖనాల్లో ఉన్న భావం ఏంటి, అవునా? మీరు మర్చిపోతే నాకు తెలియదు, అవునా? లేఖనాల గురించి చెప్పాను, నా తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి క్లారిటీగా చెప్పాను. నేను ప్రతి మాట వివరించి, ప్రతి లేఖనాన్ని విభజించి మీకు ముందు చెప్పడం జరిగింది, అవునా? అంటే ఇక్కడ ఫిలిప్పు గారు లేఖనాన్ని అనుసరించి, లేఖనాన్ని ఉదాహరణగా తీసుకొని, లేఖనాన్ని ఉపమానముగా తీసుకొని, చెప్పండి, నపుంసకుడికి ఎవరి గురించి సువార్త ప్రకటించాడు? గట్టి చెప్పండి, గట్టిగా. అది ఈరోజు మీరు ఎవరికైనా వాక్యం చెప్పాలి అంటే జాగ్రత్త వినండి. మీ దేవతలు ఎలాగా, మీ దేవుళ్ళు ఎలాగా, మీ దేవుళ్ళు కళ్ళు చూడ, ఇది చేతకాని సువార్త, అవునా? చేతకాని సువార్త చెప్పడం రాని వారిటువంటి, చెప్పండి, వాళ్ళ మనస్సులను బాధ పెట్టే సువార్త ప్రకటిస్తారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే మాటలు ప్రకటిస్తారు. అలాగొద్దండి. ఇదిగోండి, ఒక నపుంసకుడు ఒక ఇశ్రాయేలుడికి ఎలా చెప్తున్నాడు తెలుసా? యేసును గూర్చి సువార్త ప్రకటించాడంటే ప్రకటించేశాడండి సువార్త. ప్రకటించాడు. బాగానంటే నేను మళ్ళీ చదువుతాను. 36వ వచనం. ఎవరు మళ్ళీ వారు? ఫిలిప్పు గారు, నెక్స్ట్ ఇంకెవరు? నపుంసకుడు. ఇద్దరు ఎక్కడ కూర్చున్నారు? నోరులిప్పాలి. రథం మీద కూర్చున్నారు. ప్రయాణం చాలా నెమ్మదిగా ప్రయాణం అవుతున్నారు. వారు ఇద్దరు త్రోవలో వెళ్ళుచుండగా, ఎప్పుడు సువార్తను ప్రకటించిన తర్వాత ఇరువురు కూడా త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న చోటుకి వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారు? నీళ్ళున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు అన్నాడు. అంతే. ఏంటండి నపుంసకుడు దగ్గర మనం ఆయన పాద, నిజంగా చెప్తున్నాడు సీరియస్గా, ఆయన పాద అచ్చులుంటాయే, దానికి కూడా మనం సరితూగలేము. బాగానండి, మనసు పెట్టండి. లేఖనాన్ని చదివాడు ఎవరు? నపుంసకుడు. ఒకటి, లేఖన భాగాన్ని చదివిన నపుంసకుడికి ఏమర్థం అవ్వలేదు? లేఖనాలలో ఉన్న నా క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానము అర్థం అవ్వలేదు. గుడ్. మూడోది, అర్థం అవ్వలేదు కదా, సర్లే నేను కందాకే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత చదువుతామలే, అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాడా? లేదు. ఒకవేళ నాకు అర్థం అవ్వలేదు కదా, ఫిలిప్పు గారిని పిలిచి, ఒకవేళ నేను ఈ లేఖనములో నాకు ఈ భాగం ఎవరి గురించి రాయబడింది అడిగితే, నేను ఒకవేళ నా స్టేటస్, పాయింట్ క్యాచ్ చేయండి, నా స్టేటస్, నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి? ఈయన ఫిలిప్పు జస్ట్ సంఘానికి ఒక లీడర్, అవునా? సంఘ పెద్ద, జస్ట్ ఒక క్రైస్తవుడు అంతే. కథం. నేను కందాకైన ప్రాంతానికి నేను మంత్రి, అండ్ ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాను, ఉన్నత శిఖరం ఎక్కాను, ఒక మంచి జాబ్ హోల్డర్, ఒక మంచి ఉద్యోగిని. రానీకే నేను సలహాలు ఇచ్చిన వాడిని. ఆఫ్టర్ ఈయన నేను అడిగితే, నేను చదివిన వాక్య లేఖనము నాకు ఒకవేళ అర్థం అవ్వలేదు అని ఒకవేళ ఈయనకి నేను అడిగితే, నా డిగ్రీ ఏమైపోవాలి, నా డిగ్నిటీ ఏమైపోవాలి అనుకున్నాడా? అనుకోలేదండి. ఒక మాట చెప్పనా, భౌతిక సంబంధమైన చదువు దగ్గర నీ డిగ్నిటీ ఫెయిల్ అయిపోయినా పర్వాలేదేమో కానీ, ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానం దగ్గర డిగ్రీ ఫెయిల్ అయిపోయినా, డిగ్నిటీ దెబ్బతిన్నా, నీ స్థితి పోయినా, నీ స్థాయి కోల్పోయినా పర్వాలేదు కానీ, పరలోకపు త్రోవ నీకు నాకు చెప్పండి తెలియాలి.
అందుకే నపుంసకుడికి నిజంగా హ్యాట్సప్ అండి. సలాం, నపుంసకుడికి సలాం. నిజమేనండి. ఆయన అంత స్థాయిలో ఉన్నా కూడా చెప్పండి, నపుంసకుడు ఏమంటే ఆ లేఖన భాగాన్ని చదివాడు, ఆయనకు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే ఈయనకు అడిగితే నేను చీప్ అయిపోతున్నా ఏమిటో. ఈయన దగ్గర నేను చెప్పండి, నీ దగ్గర నేను అదొక్కలాగా ఉంటుంది ఏటో, తక్కువగానే అయిపోతున్నట్టు అనుకోలేదండి. అయ్యా సార్ ఇది నాకు అర్థం వల్ల చెప్పండి అని. కానీ వెంటనే ఫిలిప్పు ఏమండి ఏ లేఖనాన్ని చదివాడు, ఆ లేఖన పట్టుకున్నాడు చెప్పండి, సువార్తను ప్రకటించిన తర్వాత వెంటనే పాయింట్ క్యాచ్, వెంటనే నీళ్ళున్న చోటుకి ఇద్దరు వెళ్ళారు. ఎందుకు నీళ్ళున్న చోటుకి వెళ్ళారు గట్టిగా చెప్పండి. ఇప్పుడు గట్టిగా, నీళ్ళున్న చోటికి ఇప్పుడు స్టార్ట్ చేశారు. నీళ్ళున్న చోటుకి ఇద్దరు ఎందుకు వెళ్ళారు? నీళ్ళు వినండి, నీళ్ళు దేనికి గుర్తు? లేదు అసలు నీళ్ళు దేనికి అవసరం? స్నానానిక, తాగడానిక, కడుక్కోవడానిక, దేనికి? చూడండి ఏమంటే ఇద్దరు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు గట్టిగా ఇదిగో నీళ్ళు నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. అదే నపుంసకుడు అండి. వండర్ అదే నపుంసకుడు. ఏమండి టెన్షన్ పడండి. ఏమండి అది నపుంసకుడు. నిజంగా ఆయన మంట ఏంటండి, మామూలు మంటగా తీవ్రత. లేఖనం చదివాడు, అర్థం అవ్వలేదు. ఏమండి అర్థాన్ని చెప్పే ఒక సువార్థికుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక సంఘ పెద్ద ఉన్నాడు, ఒక మంచి ఆత్మ సంబంధమైన క్రైస్తుడు ఉన్నాడు, సంఘము చేత సంఘ పెద్దగా ఏమండి ఎన్నుకోబడిన ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడు. అడిగితే నా స్టేటస్ ఏం పోయినా పర్లేదు, కానీ నాకు కావలసింది సత్యం కావాలి, నాకు కావలసింది రక్షణ కావాలి అనుకున్నాడు నపుంసకుడు. ఏంటి ఈరోజు క్రైస్తవుల బాగానండి, ఈరోజు క్రైస్తవులు అలా ఉన్నారా అని క్వశ్చన్ వేసుకుంటే చెప్పాలా? తగ్గింపు లేదు, వినయం లేదు, విధేయత లేదు. ఏంటి ఒకవేళ చదివిన వాక్యం అర్థమవకపోతే అర్థాన్ని చెప్పేవారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే స్థితి లేదు, నేర్చుకునే ఆసక్తి లేదు, నేర్చుకునే ఆలోచన లేదు, నేర్చుకునే శ్రద్ధ లేదా. వెళ్ళి నేర్చుకుంటే, వెళ్ళి అడిగితే నా స్టేటస్ ఏమైపోవాలి? షటప్, నీ స్టేటస్ ఆవిడకి కావాలండి. ఏమంటే భౌతిక సంబంధమైన స్థాయిని చూసుకుంటే ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని మనం కోల్పోతాం. వద్దా మరిది? నపుంసకుడు నిజంగా మంచి జ్ఞానవంతుడండి. నేను నిజంగా చదువుకున్నాడు అనడానికి ఇదే మీకు ఆధారం. నపుంసకుడు మంచి తెలివైన వాడు అని చెప్పడానికి ఇదే మీకు ఆధారం. ఏంటి? ఫిలిప్పు అడిగాడు, ఫిలిప్పు చెప్పాడు, సువార్త ప్రకటించాడు, యేసయ్యను గురించి సువార్తను ప్రకటించాడు. వెంటనే నీళ్ళున్న చోటు, నీళ్ళున్న ప్రదేశంలో ఏమండి వెంటనే రథాన్ని ఆయన ఆజ్ఞాపించాడండి రథసారథికి. రథ నడిపిన వ్యక్తి ఎవరు? రథసారథి. తెలుసా మీకు? అర్థమైందా? నేనేమని తెలుసా మరి? క్రీస్తు సామ్రాజ్య రథసారథి. రాయలమ్మ ఎవరు? నేను క్రీస్తు సామ్రాజ్య రథసారథి. ఈయన భౌతిక సంబంధమైన రథాన్ని నడిపిన రథసారథి. నేనా కదండి, క్రీస్తు సామ్రాజ్యం అంటే సంఘాన్ని నడిపిన దేవుని సేవకుణ్ణి. ఐఎమ్ ఎ ప్రీచర్. ఏమండి ఐఎమ్ నాట్ ఏ పాస్టర్, ఐఎమ్ ఎ ప్రీచర్. నేను బోధకుణ్ణి. కథం. ఏమండి వెంటనే నీళ్ళున్న చోటు ఆపాడు. ఏమండి నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం? ఏంటండి అసలు? అంత డబ్బున్నోడు, అంత జీతగాడు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఏమడుగుతున్నాడండి? అయ్యా నాకు బాప్తిసం ఇవ్వడానికి మీకేమైనా ఆటంకం ఉందా? ఏమైనా ఇబ్బందా? నీకేమైనా అభ్యంతరమా? నీకేమైనా డిస్టర్బెన్సా? ఏం అడిగాడు నపుంసకుడు. ఏమంటే ఒక నపుంసకునికే రక్షణ అవసరమైతే చెప్పండి, ఈరోజు మా సంఘం గొప్పది, మేము పెట్టిన పేరే చెప్పండి, మనుషుల పెట్టుకునే పేర్లు మనుషుల సంఘాలు ఉంటున్న వారు ఒక్కసారి బైబిల్ చదివి బైబిల్ పరిశోధిస్తే క్రొత్త నిబంధన ప్రకారము సంఘానికి పెట్టవలసిన నామకరణం ఏంటో వారికి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా నా మాట? కానీ అర్థం అవ్వలేదు అంటే బైబిల్ చదవలేదంతే. అయితే బాగానంటే
ఆటంకమేమి అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. అప్పుడు బాగానండి దిగారు ఇద్దరు రథం దిగారు. అప్పుడు ఫిలిప్ అంటున్నారు, ఏమండి అపోస్తుల కార్యాలు 2:8 ఏమండి 36 నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి దయతో. నేను చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. ఫిలిప్పు, నీవంటే ఎవరు? ఫిలిప్ అడుగుతున్నారు, నీవంటే ఎవరు? నోరు లేపండారా? నీవు ఏంటి పూర్ణ హృదయముతో, బాగానండి ఏ హృదయం అంటే మామూలు హృదయం కాదు. దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి అన్నా, నువ్వు దేవుని గౌరవించాలి అన్నా, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అన్నా, ఏమండి మామూలు హృదయంతో నేను ప్రేమించేస్తాను, మామూలు హృదయంతో నేను ఆరాధించేస్తాను ఆయనకు నచ్చదు. నా ప్రభు చెప్పాడు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించో. అది 66 పుస్తకాల్లో మొదటి ఆజ్ఞ. విశ్వ ప్రపంచ క్రైస్తవులందరికీ మొదటి ఆజ్ఞ ఏంటండి? మొదటి ఆజ్ఞ ఏంటి? 66 పుస్తకాల్లో ఏంటి? మన దేవుడిని యెహోవాను, మన తండ్రిని పూర్ణ హృదయముతో మనం ప్రేమించాలి. దట్ ఈస్ ట్రూ లవ్. పూర్ణ హృదయం. ఆదివారం వచ్చి నేను పూర్ణ హృదయంతో ప్రేమిస్తానంటే కుదరదు. ఏమండి 66 పుస్తకాల్లో మొదటి ఆజ్ఞ అదైతే, అదే 66 పుస్తకాల్లో రెండవ ఆజ్ఞ ఏంటండి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దట్ ఈస్ బైబిల్. అంతే. ఏమండి ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే నేను చెప్తున్నాను సీరియస్గా, నీకు పరలోకమే, నాకు పరలోకమే. ఏమండి అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల. దయతో అమ్మ పెన్ ఉంటే దాన్ని అలాగ బ్లాక్ చేసి తల్లి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చాలా 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 ప్రాముఖ్యమైనది ఏంటి? విశ్వాసం. ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు, FAITH, ఫెయిత్. ఏమంటే తెలుగులో విశ్వాసం. ఏమండి విశ్వాసం. ప్రభు చిత్తమైతే ఈ విశ్వాసం గురించి నేను క్లారిటీతో మాట్లాడతాను. ఓకేనా రైట్, విందాం. అంటున్నాడు ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అప్పుడు బాగా వినండి. యేసయ్య గురించి సువార్త ప్రకటించాడా? ఎవరు? ఫిలిప్ గారు. అయ్యా, యేసయ్య నీకోసం ఈ లోకానికి వచ్చాడు, నీకోసమే ఆయన తన యవ్వన జీవితాన్ని పణంగా పెట్టాడు. దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని కోపం నుండి విడిపించడానికి ఆయన నీ కోసం బలి అయిపోయాడు. ఆ భయంకరమైన ఆ ఆరణ అగ్ని గుండంలోనికి నువ్వు వెళ్ళిపోకుండా నేను తప్పించడానికి ఆయన నీ కోసం కల్వరి శిలువ మీద తన యవ్వన రక్తాన్ని పరిపూర్ణంగా చిందించాడు, కార్చాడు. ఆ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషత్వమైన రక్తములో నీ పాపములను, నా పాపములను ఆ యేసయ్య చెప్పండి పరిపూర్ణంగా కడిగేశాడు. ఇది నా యేసు గొప్పతనం. ఆయన చనిపోయాడు, సమాధి, నోరు లేపండి, సమాధి చేయబడ్డాడు. మళ్ళీ 3వ దినాన్ని మరణాన్ని జయించి మృత్యువునే గడలాడించిన ఏకైక దైవం నా ప్రభు అయిన యేసయ్యే. చెప్పాడు ఫిలిప్. అదే అండి లేఖనాల ఆధారంగా వాక్యం అంటే అది. డౌటే చూద్దాం ఒకసారి పోనీ సరదాగా. 1వ కొరింథీయులు చూడండి, ఇది ఇంపార్టెంట్. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం వచ్చిన 3 చూడండి స్పీడ్గా. విశ్వ ప్రపంచంలో ఎంతటి బోధకుడైనా, ఎంత అనుభవం కలిగిన బోధకుడైనా, చిన్న బోధకుడైనా, ప్రపంచ ప్రజలకి, అన్య జనులకి, యేసుని ఎరగిన వారికి సువార్త ఎలా ప్రకటించాలి అంటే అక్కడ రాయబడింది. 1వ కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం, పౌలు అంటున్నాడు, కొరింథీ పట్టణంలో సంఘముతో పౌలు అంటున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట కొరింథీ పట్టణంలో సంఘమా మీకు అప్పగించి తిని.
అది ఏంటి నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏంటి తెలుసా? నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏంటి తెలుసా? అదేమనగా గట్టిగా ఆ పాయింట్ నొక్కి చదువు తల్లి. లేఖనముల ప్రకారం అది మా గతవారు చదివించారు, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు జ్ఞానం కలిగిన వారు కదా. ఏంటి? ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు అది మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. చదవాలి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. అదేండి అంతే సువార్త. ప్రభు దగ్గరికి వస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రభు దగ్గరికి వస్తే చెప్పండి మీకు రోగాలు పోతాయి. ప్రభు దగ్గరికి వస్తే మీకు ఇల్లు కట్టబడుతుంది, మీ అప్పులు మళ్ళా చెప్తున్నాను మీకు. ఇలాగ బోధించే ప్రతి బోధకుడు ఆ బోధ విన్న పాపం క్రైస్తవులందరూ కూడా మరణము తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి, నేను చెప్పను, తప్పండి. వాళ్ళ ఉందా? నేను పౌలు గారి కంటే పెద్ద పోటీగలం మేము, తురుమా పెద్ద ఒప్పుకోలేం మేము, చెప్పండి. అంతటి పౌలే లేఖనాల ఆధారంగా సువార్త చెప్పాడు. అదే లేఖనాన్ని ఆధారంగా తీసుకొని ఆ లేఖనాన్ని అనుసరించి ఫిలిప్ గారు కూడా నా యేసు నీ కోసం చచ్చిపోయాడని చెప్పాడండి. అందుకే పరస్పడిగా నీళ్ళను చోటికి పరా, నాకు ఇచ్చే బాప్తిసం. అయ్యో సంవత్సరానికి 3 సార్లు నేను వినండి, సంవత్సరానికి 3 సార్లు నేను తండ్రిని ఆరాధించడానికి యెరూషలేముకి వస్తున్నాను, కానీ నాకెవరు ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని, ఈ వాస్తవాన్ని చెప్పలేదు. ఈసారి కూడా నిజంగా నాతో దేవుడే మాట్లాడాడు, నాకు రక్షణ కావాలి, నాకు పాపక్షమాపణ కావాలి ఏమండి అని నీళ్ళను చోటు దిగి ఫిలిప్ గారు బాప్తిస్మము చక్కగా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఫిలిప్ గారు మళ్ళీ యెరూషలేముకి వచ్చేస్తారు. నపుంసకుడు యథావిధిగా తన ప్రాంతానికి ఆయన సంతోషముతో మహా ఆనందముతో ఉల్లాసముతో రక్షణ భాగ్యం నాకు దొరికిందని ఆశతో విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుండి ఒక అద్భుతమైన మాటలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో, మామూలు మాటలు కాదు. అంటే నేను నిన్న పరిశీలించాను కూర్చొని, నపుంసకుడు అంత త్వరగా స్వార్థ విని బాప్తిజం తీసుకోవడం ఏంటి? ఇక్కడ ఒకటి రెండప్పుడు నపుంసకుడు యొక్క హృదయాన్ని కదిలించింది ఏంటంటే విశ్వాసం. ఏంటమ్మా? విశ్వాసం. అంతే. విశ్వాసం అనే పదానికి అర్థం ఏంటండి అంటే నమ్మడం. యేసు నీ కోసం ప్రారంభించాడు, నమ్మాడు. యేసు నీ కోసం రక్తం కార్చాడు, నమ్మాడు. యేసయ్య నీ కోసం మరణించాడు, నమ్మాడు నపుంసకుడు. యేసయ్య నీ కోసం సమాధి చేయబడ్డాడు బ్రదర్ చెప్పాడు ఫిలిప్ గారు, నమ్మాడు. అదే యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడయ్యా, పరలోకానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు పరలోకం నుండి. అందుకే ఈరోజు మేము క్రీస్తుకు సాక్షులమై ఉన్నాం అని గర్వంగా, అతిశయంగా, ధైర్యముగా, డేరింగ్ అండ్ డాషింగ్గా ఫిలిప్ ఒక నపుంసకుడి సువార్త చెప్పగానే విశ్వసించాడండి. అంతే, విశ్వసించాడు అసలు. అప్పుడు ఏమన్నా తెలుసా నపుంసకుడు? చూస్తారా? చూడండి, వండర్ఫుల్ అయిన మాట చూడండి మాట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 36లోనే అంటాడు, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల బాప్తిస్మం పొందవచ్చని చెప్పాడు. అతడు యేసు క్రీస్తు, బాగానండి, యేసు క్రీస్తు, వినండి, యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. అది చాలండి విశ్వాసం. అంతే విశ్వాసం, ఫెయిత్. యేసుప్రభుని చూశాడా? ఆయన అద్భుతాలు చూశాడా? లేదండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ ధన్యుల లిస్టులోనికి, ఆ జాబితాలోనికి మన సార్, మన ప్రొఫెసర్, మన టీచర్, లేదంటే మన తోటి బ్రదర్ వచ్చేసాడండి లిస్ట్, ఆ జాబితాలోకి వచ్చేసాడు. మనకు లేదా విశ్వాసం?
ఏమండి మనకి ఏ విశ్వాసం చెప్పమంటారా? మేము గుడికి వస్తున్నాం, కానుకిస్తున్నాం, దేవుడు మాకు ఏది ఇస్తాడు. అది మన విశ్వాసం. అంటే విశ్వాసాలు 2 రకాలు ఉన్నాయండి. ఏమండి? ఒకటి భౌతిక సంబంధమైన విశ్వాసం, దేవుడు ఏది ఇస్తాడు అని నమ్మి. కానీ 2 విశ్వాసం ఏంటో తెలుసా? నా కోసం యేసయ్య చనిపోయాడు, నేను నమ్మానంతే. నేను చచ్చిపోతే మళ్ళీ చచ్చిన నన్ను యేసయ్య లేపుతాడు, అది విశ్వాసం. మీకు అర్థమైందా? మృతుల పునరుద్ధానం నువ్వు నమ్మాలి. దట్ ఈస్ రియల్ స్పిరిచువల్ ఫైట్. ఏమండి? మీకు అర్థమైందా? మృతుల పునరుద్ధానం నువ్వు అంటే అర్థమేంటి? నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు నన్ను మళ్ళీ లేపుతాడు. విశ్వాసం. ఏమండి? అవునా? అదే విశ్వాసం మన నపుంసకునిలో ఉంది. ముగిస్తాను. ఏమండి? ఈరోజు మన భక్తి దేని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి తెలుసండి? విశ్వాసం మీదే ఆధారపడి వెళ్ళాలి, అంతే. మీకు అర్థమైంది నా భాష? నిజమే. మన భక్తి విశ్వాసం మీద ఆధారం. రెండోది మనకున్న నిరీక్షణ విశ్వాసం మీదే ఆధారం. అంటే అర్థమేంటి? నిరీక్షణ అంటే అర్థమేంటి? నిరీక్షణ అంటే ఎదురు చూడడం. యేసయ్య నా కోసం మళ్ళీ వస్తారు ఆయన. నువ్వు ఎదురు చూడు. ఎలా ఎదురు చూడాలి? విశ్వాసం. అంతేగాని గుడికి వెళ్తాను, లేదా ఇంట్లో గృహకూడికి పెట్టుకున్నాం, పాస్టర్ గారు వచ్చినారు, వాక్యం చెప్పారు, ప్రార్థించారు, మాకు కోట్లు ఇస్తాడు దేవుడు, అదొద్దు. దానికంటే విలువైనది ఒక వాల్యుబుల్ ఏంటంటే మరణం తర్వాత ఫస్ట్ నీ పునరుద్ధానం. యేసయ్య ఎలా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అదే ఆధిక్యత నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు నమ్ము, అంతే. ఏమంటే మృతుల పునరుద్ధానం ఆ రోజు భక్తులు యూదులు నమ్మలేదు, కానీ ఈరోజు నేను నమ్మాను. అంటే అర్థమేంటి? నేను చచ్చినా చెప్పండి, మళ్ళీ యేసయ్య 2వ అక్కడ వస్తాడే, నేను లేచిపోతాను, నమ్మాను నేను. మీకు అర్థమైందా? అలాగే మీరును నమ్మాలి. అంటే ఇప్పుడు ఆలోచించండి, మన భక్తి, మన రక్షణ, ఏమండి, మన మృతుల పునరుద్ధానము, మన నిరీక్షణ గట్టి చెప్పండి దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం. ఫైట్, అంతే. విశ్వాసం, అంతే. లేదండి అంటే మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థిస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడే నాకు విశ్వాసం అండి. వద్దు తల్లి, అలాంటి విశ్వాసాలు మాకు వద్దమ్మ తల్లి. ఏమండి? కొంచెం చూద్దాం, డౌట్ క్లియర్ అయిపోయి చూపించాలా? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, బైబిల్ మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వండర్ఫుల్ వర్డ్ చూడండి, ఒక వండర్ఫుల్ వచనము చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ జీవితకాల మట్టుకే ఏమండి ప్రభువునందు మనం నిరీక్షణ కలిగి ఉంటే మనుష్యులందరికంటే దౌర్భాగ్యులము అనే మాట ఏమండి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని చెప్తాడు మన పౌలు గారు. ఒకటవ కొరింథీయులకు రాసిన పత్రిక 9:18 చూడండి. ఏమండి ఉండడం మాత్రం ఉంది, వచ్చిన మర్చిపోయాను. ఈ జీవితకాలం మట్టుకే ఉంటుంది వచ్చును. ఈ జీవితకాలం మట్టుకే ఏమండి దేవుని యందు మనం నిరీక్షణ ఉంచితే, అంటే అర్థమేంటి? ఈ భూమి మీద బ్రతికున్న ఈ 70-80 సంవత్సరాల ఈ జీవిత కాలంలో దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనకి ఏదో ఇస్తాడు అని నిరీక్షణ ఉంచితే మనుష్యులందరికంటే దౌర్భాగ్యులము అని ఏమండి లేఖనము మనకు చెప్తుంది, వాక్యం మనకు సెలవిస్తుంది అనే మాట పరిశుద్ధ గ్రంథములో చెప్పాడండి పౌలు. అది రిఫరెన్స్ నాకు మర్చిపోయాను. ఎస్, దొరికింది 15-18 చూడరా, 15-18 చూడండి, దొరికింది. చూడండి, చదవండి.
15-19 ఈ జీవిత కాలం మట్టుకే మనము అంటే క్రైస్తవులుగా ఉన్న మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమని మనము ఎరుగుదుము. ఇప్పుడు చెప్పండి, నీకు ఎటువంటి విశ్వాసం కావాలి? ఏంటంటే గుడికి వచ్చినందుకు దేవుడు ఏది ఇస్తాడు నువ్వు నమ్మిన విశ్వాసం కావాలా? లేకపోతే లేదు, నేను నా భక్తి విశ్వాసం మీద ఆధారపడి ఉంది, నా నిరీక్షణ విశ్వాసం మీద ఆధారపడి ఉంది, నా రక్షణ విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. నేను మరణించిన తర్వాత క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు చెప్పండి, నేను మరణాన్ని జయించి తిరిగి నన్ను యేసయ్య లేపుతాడు, నేను పునరుద్ధానం అవుతాను, నేను అంటే మరణాన్ని జయించి తిరిగి మళ్ళీ యేసు ప్రభుతో పరలోకానికి వెళ్తాను అనే నమ్మకము ఉందా? చెప్పండి రా. ఏం కావాలి నీకు? ప్రభు దగ్గరికి వస్తే ఇల్లు కడతాడు, ఆ నమ్మకమా? ప్రభు దగ్గరికి వస్తే పిల్లలు ఇస్తాడు, ఆ నమ్మకమా? ఏంటి దేవుడి దగ్గరికి వస్తే ఉద్యోగం ఇస్తాడు దేవుడు, ఆ నమ్మకమా? ఒకవేళ ఆ నమ్మకమే ఉంటే పౌలు ఏమన్నాడంటే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యం. ఎందుకు? ఈ జీవితకాలం మట్టుకే దేవుణ్ణి వాడుకుంటే, ఈ జీవితకాలం మట్టుకే ఈ 70-80 సంవత్సరాలు ఈ జీవించే జీవితకాలం మట్టుకు నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచి దేవుడు ఏది ఇస్తాడని ఆ దేవుడిని అవసరాలకు వాడుకొని మనం భక్తి చేస్తే చెప్పండి, మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని లేఖనము గట్టిగా సెలవిచ్చింది. మీరు నమ్ముతారమన్న మా ఎందుకు నేను విశ్వాసం ఉంచను, నా విశ్వాసం వేరు. మీరు నమ్మకపోండి. ప్రభు చిత్తమైతే విశ్వాసం గురించి వచ్చేవారు ఇంకా పర్టికులర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమండి, లాస్ట్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ముగిద్దాం. 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5 ప్రభువు ఒక్కడే. అమ్మా గట్టిగా, ప్రభువు ఒక్కడే అంటే అర్థం ఏంటి? ప్రభువు ఒక్కడే అంటే అర్థం ఏంటి? ఒక్కడంటే అర్థం ఏంటండి? ప్రభువు ఒక్కడే అంటే అర్థం ఏంటి? ఇంకా వేరే ప్రభువు లేడు. రెండోది ఏమని తెలుసా? విశ్వాసము ఒకటే. మరి ఇంకా మిగతా అనేక రకాల విశ్వాసాలు లేవు. బాప్తిజము ఒకటే. ఇంకా రకరకాల నేల కింద జెండా కింద బాప్తిజం, ఏమండి ముఖమే జల్లే బాప్తిజం, ఇలాంటివి లేవు. ఒకటే బాప్తిజం, అది సత్య సంబంధమైన బాప్తిజం. నువ్వు క్రీస్తును మనసారా ఆయనే దేవుడు అని నీ హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించి నీటిలో దిగి తీసుకుంటావే, అదే బాప్తిజం. ఒకటే బాప్తిజం, ఒకటే విశ్వాసం. కానీ ఆ బైబిల్లో ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు ఒకటే విశ్వాసం అని అంత స్పష్టంగా రాస్తే, ఈరోజు మా ప్రబోధకులు, మా ప్రసంగికులు, మా సేవకులు, మా బోధకులు ఈ ఉన్న విశ్వాసాన్ని చెప్పండి ఎలా వివరించారు? రండర్రా, అప్పులు బాధల విశ్వాసముంచు, సమస్యలతో సతమతమైపోతున్నారా, విశ్వాసముంచు, నరాల బలహీనత విశ్వాసముంచు, ఆర్థిక ఇబ్బందుల విశ్వాసముంచు, నీకు పెళ్ళి అవ్వలేదా విశ్వాసముంచు, నీకు పిల్లలు పుట్టలేదా విశ్వాసముంచు. నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోనండి. విశ్వాసం ఒకటే. ఆ విశ్వాసం నీ కోసం యేసు మరణించాడు, నమ్మో. నీకు మళ్ళీ పరలోకం ఇస్తాడు, నమ్మో. నువ్వు చచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను లేపుతాడు, నమ్మో. యెహెజ్కేలు గ్రంథంలో ఉందండి 38వ అధ్యాయం ఉంది తెలుసా? పెద్ద ప్రవచనం అండి ఇది, పెద్ద ప్రవచనం. ఎండిన ఎముకల్లారా, ఒకసారి చెప్పాను మీకు, ఎండిన ఎముకల్లారా, దేవుడు మమ్మల్ని లేపుతున్నాడు. ఎవరో ఎముకలు? మనమే. దేవుడు లేపడం ఏంటి? నా యేసు ఏమండి ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను నా యేసు వస్తున్నప్పుడు చచ్చిన నేను, చెప్పండి, చచ్చిన నేను లెగిస్తాను. ఎప్పుడు? విశ్వాసం ఉంటే. విశ్వాసం లేకుండా కితకితలు వద్దు. మరి విను, విశ్వాసం లేకుండా ఎవ్వడు కూడా, చెప్పండి, బైబిల్ ఏమో తెలుసా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏ విశ్వాసం చెప్పండి?
ఆత్మ సంబంధమైన విశ్వాసం. ఇక్కడ రాయబడిన విశ్వాసం ఆత్మ సంబంధమైన విశ్వాసమే తప్ప ఏమండి నేను ప్రార్థన పెట్టించుకున్నాను, లేకపోతే కానుకలు ఇస్తున్నాను, లేదా సేవ గురించి ప్రార్థించారు, లేదా గుడికి వెళ్ళిపోతున్నాను, లేకపోతే వాక్యం వినేస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చేస్తాడు. నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నువ్వు కష్టపడుతున్నావు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఏమంటే అవతల వ్యక్తులతో ఎలా మాట్లాడాలో ఆ వివేకాన్ని, ఆ వివేచన, ఆ విధేయత నీకు ఇస్తాడంతే. అంతేగాని ఆ డబ్బు కట్ట తీసుకొచ్చి నీ ముందు పడేయడం. అలాగైతే ఇంతగా మాకెందుకు ఇంత దూరం ప్రయాణాలు చెప్పండి. మేమెందుకు గంటల సాకరీలు, మాకు పనులు, ఉద్యోగాలు ఆలోచించండి. అందుకే మీరు నమ్మండి, అయ్యా నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంతే, ఫిక్స్. నేను నమ్ముతున్నాయ్యా, నేను విశ్వసిస్తున్నాయ్యా, నేను నిజంగా మనసారా విశ్వసిస్తున్నాను అన్నాడు నపుంసకుడు ధైర్యంగా. అందుకే తీసుకుంటే బాప్తిసం, రక్షణ పొందుకొని హ్యాపీగా చెప్పండి వెళ్ళిపోయాడు. ఇది 9వ భాగం. ప్రభు చిత్తమైతే విశ్వాసం గురించి ఇంకా ఉందండోయ్, వచ్చే వారం మనం విందాం. ఏమండి, అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,